లీడర్స్, కొత్త వాళ్ళకు గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రమేష్ అండి. నేను ఐటింగ్ కాల్ దగ్గర గోవర్గన్ దగ్గర ఉంటానండి. నేను బేసిక్గా ఫోటోగ్రాఫర్ అండి. 2003 నుంచి వెళ్ళి ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్నానండి. లాస్ట్ ఇయర్ జూన్ లో మన విశ్వ ఫ్యామిలీలో జాయిన్ అయినా అండి. నాకు అంటే ఇంత మంచి అవకాశం ఇచ్చింది మా గ్రేట్ అప్లైన్ మంచిరాల్ శ్రీనివాస్ సార్ గారు అండి. ఫస్ట్ నేను అనుమానంతో వచ్చినానండి ఫీల్డ్ ఈ మన విస్టేజ్ లోకి. వచ్చిన 3-4 నెలల వరకు చేద్దామా వద్దా అనే ఒక అనుమానంతో ఉన్నాను. కాకపోతే నాకు సారు మోటివేషన్ మన విస్టేజ్ గురించి చెప్పిన నమ్మకం కుదిరి స్టార్ట్ చేశానండి. ఇప్పుడే నాకు చాలా మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ మంచిరాల్ శ్రీనివాస్ గారికి, నర్మద మేడం గారికి మేము ఎల్లప్పుడూ సర్వదా రుణపడి ఉంటామండి. మా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ మాకు ఒక తల్లిదండ్రులాగా ఉన్నారు మా అప్లైన్స్ ఇద్దరు లీడర్స్. నేను మన ఫస్ట్ టైం అండి. నాకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఎంపవరింగ్ కన్జ్యూమర్ ఆపర్చునిటీ, కస్టమర్ ను ఎంపవర్ చేసే ప్రోగ్రామ్ అండి ఇది. మనకు సహజంగా మనకు డ్రీమ్స్ ఉంటాయి, కళలు. ఎక్కువ డబ్బులు ఉండాలని, తర్వాత లగ్జరీ హౌస్ ఉండాలని, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, తర్వాత లగ్జరీ కార్ ఉండాలని, తర్వాత ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే మనం చేసే పనిలో ఇవేవి దొరకవు. కానీ అంత మంచి అవకాశం దొరికే ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. ఏది చేయాలన్నా మనకు డబ్బుతో ముడిపడి ఉంటుందండి ప్రతిదీ. డబ్బు ఎలా సంపాదించాలో అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. హౌ టు మన ఫుల్ఫిల్ డ్రీమ్స్, మన కళలను ఎలా మనము సక్సెస్ఫుల్ చేసుకోవాలనుకుంటామంటే జాబ్ నుండా బిజినెస్ నుండి అనేది చూసుకుంటే, జాబ్ నుండి అయితే ఏముండదు, బిజినెస్ చేస్తేనే. అది కూడా ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ ఇప్పుడున్న 21st సెంచరీ బిజినెస్ కున్న తేడా చెప్తున్నా అండి. ట్రెడిషనల్ బిజినెస్ లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కావాలి, లక్షలు కోట్లలో కావాల్సి ఉంటుంది. అదే మన 21st సెంచరీ బిజినెస్ లో వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి లేకుండా ఉంటుంది. తర్వాత ట్రెడిషనల్ బిజినెస్ లో రిస్క్ ఉంటుంది. అదే మన 21st సెంచరీ బిజినెస్ లో రిస్క్ అనేది ఏమి ఉండదు. ఆ తర్వాత మన ట్రెడిషనల్ బిజినెస్ లో కాంపిటీషన్ ఉంటుంది. మన 21st సెంచరీ బిజినెస్ లో వచ్చేసి కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే మనము ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టేదే ఉండదు కాబట్టి రిస్క్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు. అలాగే ట్రెడిషనల్ బిజినెస్ లో దానికి ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మన 21st సెంచరీ బిజినెస్ లో వచ్చేసి ఎక్స్పర్ట్ టీము మనకు సపోర్ట్ ఉంటుంది, మన గైడ్ లైన్స్ ఇస్తారు. వాళ్ళ చెప్పే సలహాలు సూచనలు పాటించుకుంటుంటే మనము ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాము, మన కళలు నిర్వర్తించుకుంటామండి. ఆ తర్వాత మనం చేసే ఖర్చు నుండి ఆదాయంగా మార్చుకునే ఒక సువర్ణ అవకాశం అండి ఇది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు మనం తీసుకున్న అంటే మన పొద్దున్న లేచిన ఉపయోగపడే అంటే బ్రష్ కానీ, పేస్ట్, సోప్స్, కాస్మెటిక్స్, బట్టలు ఎండుకోవడము, బోల్ కడుక్కోవడము, ఇంట్లో కావాల్సిన అంటే పప్పులు, ఉప్పులు అలాంటి ప్రొడక్ట్స్, తర్వాత హెల్త్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ, హెల్త్ సప్లిమెంట్స్, అలాగే మన పంట పొలాలకు యూజ్ చేసే రసాయనాలు కాదు, మన సేంద్రియ ఎరువులు అనమాట. ఇవి ఎక్కడ కొనేది, ఆ కొనడం ఏదో మన కంపెనీ ద్వారా కొనడం వల్ల ఏంటంటే మనం చేసే ఖర్చు నుండి ఆదాయము చేసుకునే మంచి అవకాశం అండి. ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, నార్మల్గా ఒక 100 రూపాయల వస్తువు మనము తీసుకుంటే, మనం నార్మల్గా ఎక్కడ తీసుకుంటాము, రిటైల్ షాప్ లో తీసుకుంటామండి. ఆ తర్వాత వాళ్ళు రిటైల్ షాప్ వాళ్ళు హోల్సేల్ షాప్ల దగ్గర తీసుకుంటారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు, వాళ్ళు క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర తీసుకుంటారు.
వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు. మనం 100 రూపాయలు తీసుకున్న ప్రొడక్ట్ వచ్చేసి ఫ్యాక్టరీలో ఎంత తయారవుతుందంటే ఒక 30 రూపాయలకు తయారవుతది. వాళ్ళు ఒక 10 రూపాయల లాభం తీసుకొని 40 రూపాయలకి రిలీజ్ చేస్తారు. అక్కడ ప్యాక్ అయిన ప్రొడక్ట్ మళ్ళా సీల్ ఓపెన్ అయ్యేది ఎక్కడంటే మన దగ్గర ఓపెన్ అవుతది. ఈ దీంతో పాటు మధ్యలోకి అదనంగా పోయేదేందంటే యాడ్స్‌కి పోతండి. అదేంటే ఏదైనా ప్రొడక్ట్ బయటికి వచ్చిందంటే సెలబ్రిటీలు వచ్చి చెప్తారు. అమితాబ్ బచ్చన్ గాని, ఐశ్వర్య రాయ్ గాని, మనకు ఇక్కడ వాళ్ళైతే మహేష్ బాబు గాని, చిరంజీవి గాని, నాగార్జున వీళ్ళంతా అడ్వర్టైజ్ చేస్తారు. వాళ్ళు ఫ్రీగా ఎయ్యరు గదా! వాళ్ళు లక్షలు, కోట్లు తీసుకుంటారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచెళ్ళెళ్తాయి? మన కస్టమర్ దగ్గర నుంచిలే డబ్బులు మిగతా వాళ్ళు అంటే ఈ రిటైలర్స్, హోల్‌సేల్, డిస్ట్రిబ్యూటర్, క్యారియర్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్, యాడ్స్ ఈ అన్నిటికి కలిపి 60% అమౌంట్ ఎళ్తుంది. ఆ 60% అమౌంట్ మనకిచ్చే మంచి బిజినెస్ ఏందంటే మన డైరెక్ట్ సెల్లింగ్. దాని గురించి చెప్పాలంటే మన వెస్టేజ్ మార్కెట్ అండి. మన వెస్టేజ్ షాపు. ఇప్పుడు బయట మార్కెట్‌కును, మన వెస్టేజ్ మార్కెట్‌కున్న తేడా ఏందంటే బయట మార్కెట్‌లో డిస్కౌంట్ అనేది ఉండదండి. అదే మన వెస్టేజ్ షాప్‌లో వచ్చేసి 10-20% డిస్కౌంట్ వస్తది. ఇది లైఫ్ టైమ్ ఎప్పుడు ఎవ్రీ టైమ్ అంటే మీరిప్పుడు పర్చేజ్ చేసిన వెంబడే మనకు డిస్కౌంట్‌తోని వస్తది. ఎంఆర్‌పీ పైన డిస్కౌంట్‌తోని వస్తది. అదే బయట మార్కెట్‌లలో ఆ డిస్కౌంట్ అనేది ఉండదండి. అలాగే బయట షాప్‌లో మనకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. అదే మన వెస్టేజ్ షాప్‌లో వచ్చేసి 5-11% క్యాష్ బ్యాక్ వస్తది. ఈ మంత్ పర్చేజ్ చేస్తే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు మన అకౌంట్‌లోకి ఆటోమేటిక్ క్రెడిట్ అయిపోతాయి. అలాగే బయట షాప్‌లో మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఉండదండి. మన వెస్టేజ్ షాప్‌లో వచ్చేసి 10% ప్రొడక్ట్ ఉంటది. ఎప్పుడంటే ఎవ్రీ మంత్ ఫ్రెష్ స్టాక్‌తోని 2వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యల తీసుకున్న ప్రొడక్ట్ పైన 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తది ఎవ్రీ మంత్. ఆ తర్వాత బయట షాప్‌లలో స్పెషల్ బెనిఫిట్స్ ఏమన్నట్టు ఏముండవు. అదే మనము మన షాప్‌లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటదండి. ఇది ఎట్లా అంటే 100 పీవీతోని మనము కంటిన్యూ ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఐదో నెల మనకు రూ. 2,500 సామాన్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తదండి. అలాగే మనం ఒక 60 పీవీతోని తీసుకున్నామనుకోండి. ఆ 60 పీవీతో 4 నెలలు కంటిన్యూ తీసుకుంటే రూ. 1,250 ప్రొడక్ట్ ఫ్రీ వస్తదండి. తర్వాత బయట షాప్‌లలో గ్యారంటీ అనేది ఉండదండి. అక్కడ అంటే సపోజ్ ఒక బ్రష్ గాని, ఒక బిస్కెట్ ప్యాకెట్ గాని సీల్ ఓపెన్ చేసిందంటే వాళ్ళక్కడ వాపస్ 30%, 30% వాడుకున్న తర్వాత గూడా మనకు ప్రొడక్ట్ నచ్చకపోతే జీఎస్టీ అమౌంట్ అనేది గవర్నమెంట్‌కెళ్ళిపోతది. అది గాకుండా మిగతా అమౌంట్ మనకు రిటర్న్ వస్తది. అంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ మన ప్రొడక్ట్ పైన ఉన్నదండి. ఇవి అన్ని ప్రొడక్ట్ అంటే బెనిఫిట్స్ అంటే బయట షాప్‌లలోనే జీరో బెనిఫిట్ అండి. అదే మన విస్టేజ్ షాప్‌లో ఇవన్నీ కలుపుకుంటే మనకు 45% బెనిఫిట్స్ అవుతాయండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజుల్లో నడిచే పెద్ద బిజినెస్ ఏంటంటే ఆహ్, రిఫరెన్స్ మీద నడిచే బిజినెస్‌లు అండి. ఇప్పుడు ఓలా, ఉబెరా వాళ్ళకి కార్లు ఉండవు, ఏముండవు. అంటే కస్టమర్‌కు కార్ వాళ్ళకు లింకప్ చేస్తావు. ఎక్కువ అమౌంట్ సంపాదించేది వీళ్ళే. అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వాళ్ళకు బ్యాంకులుండవు. కానీ కస్టమర్‌కు బ్యాంకుకి లింకప్ చేసేది ఎక్కువ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే మేక్ మై ట్రిప్, ఓయో, గోబిగో వాళ్ళకి హోటల్స్ ఉండవు. కానీ కస్టమర్‌కు హోటల్ వాళ్ళకి లింకప్ చేసి ఎక్కువ సంపాదించేది ఇదే. అలాగే మన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకు ఫ్యాక్టరీలుండవు. కానీ ప్రొడక్టు ఫ్యాక్టరీ నుంచెళ్ళి కస్టమర్‌కు లింకప్ చేసి ఎక్కువ సంపాదించేది. ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచంలో సంపన్నులు ఎవరంటే బిల్ గేట్స్ ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు అమెజాన్ వాళ్ళున్నారు. ఎందుకంటే ఈ రిఫరెన్స్ బిజినెస్ ద్వారా ఈ మన ఆన్‌లైన్ బిజినెస్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ తర్వాత మన ఇన్‌కమ్ ప్రొడక్షనల్ ఏందంటే ఇప్పుడు మనం చేసే పని చేసుకుంటూ రోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు కేటాయించి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఈ బిజినెస్‌లో మనము 50,000 నుంచి 2,00,000 వరకు సంపాదించుకునే మంచి సువర్ణ అవకాశం అండి. ఎగ్జాంపుల్ అంటే ఇది కంపల్సరీ ఇంత చేయాలని ఏం లేదు. సపోజ్ మనం ఒక రూ. 3,000తోని స్టార్ట్ చేసినామనుకోండి. బిజినెస్ చేసుకుంటే మనకు 45% సా లాభం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, చాలా మందికి చెప్తాం. అందులో మన మాట విని ఒక 10 మంది ఈ మన బిజినెస్‌లోకి వచ్చిందనుకోండి. వాళ్ళు 3,000 తీసుకుంటే రూ. 30,000 టర్నోవర్ అవుతది. అందులోంచి మన బెనిఫిట్ వచ్చేసి రూ. 3,000 అమౌంట్ వస్తది. తర్వాత రూ. 750 ప్రొడక్ట్ ఫ్రీ వస్తది. ఆ తర్వాత ఆ 10 మంది ఇది చూసిన తర్వాత వాళ్ళు 10 మందికి చెప్పిన తర్వాత 100 మంది అవుతారు. వాళ్ళు కూడా 3,000 తీసుకుంటే అప్పుడు టర్నోవర్ 3,00,000 టర్నోవర్ అవుతది. అప్పుడు మనకు ఇన్‌కమ్ వచ్చేసి 30,000 అవుతది. ఆ తర్వాత
ఆ 100 మంది కూడా 10 మందితో చేసుకుంటే 1000 మంది అవుతారు. ఆహ్, హ్మ్. వాళ్ళు కూడా 3000, 3000తో తీసుకుంటే 30,00,000 టర్నోవర్ అవుతది. అంటే మనం ఈ 30,00,000 టర్నోవర్ కోసము సబ్బమ్మేమా? అమ్మలేదు. అట్లా షాప్ పెట్టినామా? పెట్టలేదు. గోదాం పెట్టినామా? పెట్టలేదు. కేవలం మనకు ప్రొడక్ట్ నచ్చింది. మనము వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాము. వాళ్ళు గూడా నచ్చి వాళ్ళు గూడా వాడిండ్రు. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు గూడా వేరే వాళ్ళకి చెప్పారు. అట్లా జేయడం వల్ల మనకు 30,00,000 టర్నోవర్ మన ద్వారా కంపెనీకి అవ్వడం వల్ల, కంపెనీ అప్పుడు మనకు 3,00,000 ఇన్‌కమ్ ఇస్తాను ఒక నెలకి. ఇంత మంచి అవకాశం ఎక్కడ ఉందా అండి? దొరకదు. ఇంత మంచి అవకాశం ఇచ్చింది మన విస్టేజ్ కంపెనీ అండి. ఇందులో హైయెస్ట్ హై రిటర్న్స్ అండ్ గ్రేట్ అదే ఇన్సెంటివ్ వస్తాయండి. అదెలా అంటే మనము మన లెవెల్ పెరిగినా కొద్దీ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయితాము. ఆ తర్వాత మన టీమ్ నుంచెల్లి ఒకళ్ళు బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు మనం సిల్వర్ డైరెక్టర్ అయితాము. అప్పుడు మనకు ట్రావెల్ ఫండ్ వస్తదండి. అప్పుడు కంపెనీ విదేశాలకు తీసుకెళ్తది. సంవత్సరం 2 సార్లు విదేశాలకు తీసుకెళ్ళి తీసుకొస్తది. మన దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోదు. కంపెనీ అన్నిటికి పే చేస్తది. ఆ తర్వాత నెక్స్ట్ మన కింద ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్‌లయితే అప్పుడు మన లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి. మనకు నచ్చిన కారు తీసుకోవచ్చు. కంపెనీ కార్ ఇస్తది. కార్ ఫండ్ అచీవ్ అయితాం తర్వాత. ఆ తర్వాత మన కింద ఆరుగురిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు మనం క్రౌన్ డైరెక్టర్ అవుతామండి. అప్పుడు మనకు నచ్చినయి అంటే మన డ్రీమ్ ఇల్లును కట్టుకోవడానికి కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తదండి. ఇంత మంచి విస్టేజ్ బిజినెస్ అంటే స్టార్ట్ చేసింది గౌతమ్ బాలి సార్, కన్వేర్ బిన్ సార్, దీపక్ సూద్ సారు వీళ్ళు ముగ్గురండి మేనేజింగ్ డైరెక్టర్స్. మన కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయిందండి. అప్పుడు 2 ప్రొడక్ట్స్‌తోని స్టార్ట్ అయింది. ఆరుగురు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేది. ఆ సంవత్సరం 5,00,00,000 టర్నోవర్ అయిందండి. అప్పుడు 2 బ్రాంచ్‌లు ఉండేది. ఢిల్లీలో బెంగుళూరులో ఉండేదండి. ఇప్పుడు ప్రెజెంట్ 2021 వరకు 17 సంవత్సరాలవుతుంది. అప్పుడు అప్పుడు 2 ప్రొడక్ట్‌లున్న ఆహ్, కంపెనీలో ఇప్పుడు 370 ప్లస్ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రొడక్ట్‌లు ఆల్రెడీ ఉత్పత్తి అవుతున్నాయండి మన కంపెనీ ద్వారా. అట్లాగే అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్లు ఉండేది. ఇప్పుడు 2,50,00,000 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. అప్పుడు 5,00,00,000 టర్నోవర్ అయిన బిజినెస్ ఇప్పుడు మనకు 3,000,00,000 టర్నోవర్ అవుతుందండి. అట్లాగే అప్పుడు 2 బ్రాంచ్‌లున్నది. ఇప్పుడు 6,000 బ్రాంచ్‌లున్నది. అలాగే 8 దేశాలకు ఎక్స్‌పోర్టింగ్ ఉందండి. దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఘానా, థాయిలాండ్ ఆహ్, ఇంకా అంటే ఫిలిప్పీన్స్ ఇలా 8 దేశాలలో ఎక్స్‌పోర్టింగ్ ఉందండి. 2025 వరకు 50 దేశాల్లో ఎక్స్‌పోర్టింగ్ చేయాలని కంపెనీ టార్గెట్ పెట్టుకున్నదండి. అట్లాగే మన కంపెనీకి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉన్నాయండి. హలాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఆహ్, మన విస్టేజ్ విన్నింగ్ టీమ్ ఉందని మంచి సిస్టము మొబైల్ యాప్స్ ఉన్నాయి. టీము, ఎడ్యుకేషన్ టీమ్ అంటారు. ఎస్‌పీ పాటిల్ సార్ అండి. ఈ సార్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు విస్టేజ్‌లో ఉన్నారండి. ఈ 4 కార్లు సార్ కంపెనీ ద్వారా తీసుకున్న వాళ్ళండి. సార్ వచ్చేసి జైపూర్‌లో ఉంటారు అండి. సార్ ఇన్‌కమ్ 96 లక్షలండి మంత్లీ. సార్ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత, మోటివేషనల్ స్పీకర్. నార్మల్‌గా బయట ఒక సెషన్‌కి ఒక 1 అవర్ సెషన్‌కి సార్ 3,00,000 నుంచి 5,00,000 దాకా తీసుకునే వ్యక్తి. మన కోసము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. మన విన్నింగ్ టీమ్ కోసము. సారు ఈ మంత్ 5వ తారీఖు 10,00,00,000 విలువ చేసే ఇల్లు కట్టుకున్నారండి. ఆ తర్వాత సారుకు కంపెనీ తరపున పోర్షే కార్ అండి. 1,80,00,000 కారు గూడా కంపెనీ ద్వారా తీసుకున్నారండి. ఆల్రెడీ అంతకుముందే 4 లగ్జరీ కార్లు తీసుకున్నారు. ఇప్పుడు ఐదోది. సార్ ఫ్యామిలీ మొత్తం ఈ విస్టేజ్ బిజినెస్‌లో ఉన్నారండి. ఆ తర్వాత అనుగుప్త, ఆర్తి గుప్తా మేడం. సార్ వచ్చేసి ఆహ్, ల్యాబ్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో వర్క్ చేసేదండి సారు. మేడం వచ్చేసి టీచర్ అండి. సారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాగర్ బాబ్రీ, రచిత బాబ్రీ సార్. ఈ సార్ వచ్చేసి ముంబైలో ఉండేదండి. ప్రైవేట్ బ్యాంక్‌లో ఎంప్లాయీగా ఉండే. బ్యాంక్ జాబ్ పోయింది. అంటే బె పోయిన తర్వాత సారు సీరియస్‌గా మన విస్టేజ్ బిజినెస్ తీసుకొని 2 సంవత్సరాలు లోకల్ ట్రైన్‌లలో జర్నీ చేస్తూ, ప్లాన్ చెప్తూ సార్ గూడా మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాడండి.
10 లక్షల పైన. ఆ తర్వాత మంజుష రాజేందర్ ఆదిత్య జిత్కర్ సారు. ఈ సారు ప్రజెంట్ లేడండి. సారు లేకున్నా సార్ బిజినెస్ రన్ అవుతుందంటే సారు చనిపోయినప్పుడు 6 లక్షల ఇన్కమ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళకు 9 లక్షల ఇన్కమ్ వస్తుందండి. అంటే మనం లేకున్నా మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటది. అంటే ఇది 3 తరాల బిజినెస్. దానికి ఎగ్జాంపుల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అండి. ఆ తర్వాత ప్రేమ్‌రాజ్ జస్వాల్ సార్. ఈ సార్ వచ్చేసి ఐస్ క్రీమ్‌లు అమ్మేదండి ఫుట్‌పాత్ పైన. అలాంటి సార్ ఇప్పుడు మనకు విన్నింగ్ టీమ్‌లో నెలకి 15 లక్షలు తీసుకుంటున్నాడండి. అట్లాగే పక్క పేజీలో ఉన్నది కర్ ఆహ్, కరుణాకర్ కరుణాకర్ కేకే సింగ్ సార్. ఈ సారు గ్రేడ్ 1 ఆఫీసర్. కలెక్టర్ స్థాయి ఆఫీసర్ అండి. అంటే ఆ సార్‌కు అంటే ఇక్కడ పక్కన ఐస్ క్రీమ్ అమ్మే సార్ అంటే నార్మల్‌గా అయితే వీళ్ళిద్దరి వ్యత్యాసం బాగుంటది. కానీ మన విస్టేజ్ విన్నింగ్ టీమ్‌లో ఒకే లెవెల్‌లో ఉన్నారు. అంటే మంచి పొజిషన్‌లో ఉన్నారు. అట్లాంటి మంచి సిస్టమ్ అండి ఇది. ఆ తర్వాత మన హైదరాబాద్ మెంటర్స్ అంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మన విస్టేజ్‌ని పరిచయం చేసిన లీడర్ వచ్చేసి ఇంద్రబీర్ సింగ్ సార్, సతీంద్ర కౌర్ మేడము. ఈ సార్ వల్లనే మన హైదరాబాదు, అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు మన బిజినెస్‌ని పరిచయం చేసిన సారు. ఈ సార్ కంపెనీ ద్వారా 2 కార్లు తీసుకున్నాడండి. ఆ తర్వాత సత్యనారాయణ కులకర్ణి సార్, షీలా కున్నకర్ణి మేడం. వీళ్ళు సంగారెడ్డిలో ఉంటారండి. సార్ వాళ్ళ ఇంజినీర్ సార్. ఇంజినీరు. అలాగే మన చరణ్ సింగ్ సార్, భార్గవి మేడం. ఈ మేడం సారు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సార్ కూడా ప్రొఫెసర్. అలాగే మేడం ఇంజినీర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. వీళ్ళు ఆహ్, లైఫ్ ఫ్రీడమ్ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇయడం కోసం ఇందులోకొచ్చారండి. సార్ వాళ్ళు కూడా హౌస్ ఫండ్ ద్వారా మన హైదరాబాద్‌లో 3.5 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారండి. ఆ తర్వాత నెక్స్ట్ లీడర్ మన సలీం సార్, షాహీన్ మేడం. సారు క్యాబ్ డ్రైవర్‌గా ఉండేది. సారు 30 లక్షల అప్పుతోనే ఈ అంటే అప్పు ఉన్నప్పుడు మన బిజినెస్‌లోకొచ్చారు. సార్ కూడా డీసీడీ అయ్యాడండి. ఈ ప్రెజెంట్ సారు ఇన్‌కమ్ వచ్చేసి 3.5 లక్షల ఇన్‌కమ్ వస్తుందండి. ఆ తర్వాత సార్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సారు, స్వప్న మేడం. ఆహ్, సార్ వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్‌గా చేసేది సలీం సార్‌తోని. ఆ మేడం హౌస్ వైఫ్ ఉండే. గిర్నీ నడిపేది పిండి గిర్నీ. అలాంటి సార్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ సార్ ఇన్‌కమ్ 4 లక్షల చిల్లరండి. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ పురుషోత్తం దాస్ సారు, పూర్ణిమ మేడము. డీయూసీడీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరఫున మొట్టమొదటి డీయూసీడీ అయిన గ్రేట్ లీడరు మన పురుషోత్తం దాస్ సారు. సారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. కానిస్టేబుల్‌గా చేస్తారు క్రైమ్ బ్రాంచ్‌లో. మేడంకి హెల్ప్ చేస్తూ పార్ట్ టైమ్‌గా ఇప్పుడు మన డీఈసీడీ ఏంటంటే సార్ ఇన్‌కమ్ వచ్చేసి ప్రెజెంట్ 5 లక్షల చిల్లరండి. ఆ తర్వాత నెక్స్ట్ మన పవన్ దాస్, హరిణి మేడం వాళ్ళు. సార్ ఫోటోగ్రాఫర్ అండి హైదరాబాద్‌లో ఉంటారు. ఆ తర్వాత మన గ్రేట్ లీడరు అశోక్ సార్, లావణ్య మేడము. సార్ కూడా ఫోటోగ్రాఫర్ అండి. టీమ్ మెంటరు. సారు గజ్వేల్ దగ్గర సార్ వాళ్ళది. ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు సారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసాచారి సర్ స్రవంతి మేడము. సారు ఏరోనాటికల్ ఇంజినీర్ ఉండే. సార్‌కి 3 గోల్డ్ షాపులుండేది. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో షాపులు బంద్ చేసిన తర్వాత అంటే అప్పుడు ఆయనకు అంటే కొంచెం కష్టమైన టైంలో ఈ బిజినెస్ ఎంచుకున్నాడు. సార్ కూడా 150 రోజుల్లోనే క్రౌన్ డైరెక్టర్ అయ్యిండు. మంచి ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడండి. సార్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సారు, వడ్డెమాన్ శ్రీనివాస్ సారు, శివాని మేడం. సార్ కూడా బిజినెస్ మ్యాను. మేడం హోమ్ మేకర్ అండి. మన ప్రొడక్ట్ వచ్చేసి ఫైబర్ మన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, ఆహ్, బైక్ ను కార్‌లకు ఇంజిన్‌లు కలుపుకునే అది మ్యాకో, తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇవి ప్రొడక్ట్స్ అండి. ఇందులో అంటే సోప్స్ 4 రకాల సోప్స్ అండి. నీమ్ సోప్ వచ్చేసి మన ఎలర్జీ అలాంటివి రాకుండా పనిచేస్తదండి. అట్లాగే ఈ క్లీనింగ్ బారు, తర్వాత టీ పౌడరు, బోళ్ళు కడుక్కోవడానికి, అల్ట్రా స్క్రబ్బు.
రైస్ బ్రాండ్ ఆయిల్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటదండి. ఇది తవుడుతో తయారైన ఆయిల్ అండి. గానుగ పట్టిన ఆయిల్. చాలా అంటే చాలా అంటే నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి అంతకుముందు వేరే బ్రాండ్ వాడినప్పుడు నాకు నెలకి ఒక 4 లీటర్ల నూనె అయ్యేది. అట్లా ఇది ఒక 2 లీటర్స్‌తోనే సరిపోతుంది. ఇంత మంచి ప్రొడక్ట్ తీసుకున్నామండి. అట్లాగే అల్ట్రా వాష్ కూడా, తర్వాత పేస్టు, అల్ట్రా గార్డ్, హెయిర్ ఆయిల్, షాంపూ, బ్రషెస్, అట్లాగే అల్ట్రా షాపు, స్పైసీ టీ పౌడరు, ఇన్విగో ప్రోటీన్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, అల్ట్రా మ్యాటిక్, ఎనర్జీ స్నాక్ బారు, హ్యాండ్ శానిటైజరు, టీటో కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, షాంపూ, పర్ఫ్యూమ్, ఫ్రెష్ అప్ డ్రింక్, ఫెయిర్‌నెస్ క్రీము, మాస్క్, పేస్టులు, బాడీ పెయిన్స్‌కి క్రీము, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు వేరే ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఒక 10, మన విస్టేజ్ ప్రొడక్ట్స్ ఒక 10, వాటి రేట్ల వ్యత్యాసం అంటే ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్‌లో అమౌంట్ వచ్చేసి రూ. 2048 అవుతదండి. అదే మనయి గూడా ఎంఆర్‌పీ తీసుకుంటే 22,300 అవుతది. కానీ మనకు డిస్కౌంట్‌తోని రూ. 1993 అవుతది. ఇందులో మనకు ఫ్రీ ప్రొడక్ట్ అంటే రూ. 2,000 సామాను తీసుకున్నప్పుడు మనకు ఒక 150 యావరేజ్ రూ. 150-200 సామాను ఫ్రీ వస్తది. అందులో రూ. 150 తీసేస్తే మనకు రూ. 1,843 పడతది. అలాగే మనం కంటిన్యూ 4 నెలలు తీసుకుంటే కన్సెషన్స్ ఆఫర్ వస్తది కాబట్టి అది ఒక నెలకు రూ. 365 తీసుకున్నప్పుడు 1,478 పడతది. అలాగే మనకు మినిమమ్ ఫస్ట్ క్యాష్ బ్యాక్ 5% కాబట్టి నెలకు ఒక రూ. 60 అవుతుంది. ఆ రూ. 60 కూడా తీసేస్తే మనకు రూ. 1,418 అంటే బయట ఎక్స్ బ్రాండ్ వాడినప్పుడు రూ. 2,048 అయ్యేది. మన విస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల 1,418 అంటే రూ. 630 మనకు సేవ్ అవుతున్నాయి. ఇంత మంచి ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ దొరకడం ఎంత అదృష్టంగా ఉన్నదండి. మనకు ఈ బిజినెస్‌లో సక్సెస్ కావడానికి సక్సెస్ ప్రొఫైల్ ఉంటదండి. తర్వాత స్టార్టర్ ప్యాక్ ఉంటది. సిపి మొబైల్ యాప్ ఉంటదండి. ఇవన్నిటికి ఒక రూ. 1,309 ఖర్చు. ఇవి ఇన్వెస్ట్‌మెంట్‌గా అంటే ఇప్పుడు మనము సపోజ్ ఒక డాక్టర్ అనుకోండి. డాక్టర్ అన్నప్పుడు ఏందంటే స్టెతోస్కోపు, టెంపరేచర్ టెంపరేచర్ చెక్ చేసుకునేది, వెయిట్ చేసుకునే అలాంటివి ఎలా తీసుకుంటామో, ఒక ఇంజినీర్ అయితే టూల్స్ ఎలా ఉంటాయో, మన సక్సెస్ కోసము మన ఈ ప్రొఫైల్స్ ఇవి మెయింటైన్ చేయాలండి. ఇవి ఇన్వెస్ట్‌మెంట్ ఏం కాదంటే అంటే మనకు చిన్న చిన్నవే తక్కువనే. బయట ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ వాడినప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు. కానీ మన ప్రొడక్ట్ వాడడం వల్ల కారొస్తుంది. దాని నిదర్శనం మన గ్రేట్ అప్‌లైన్ నరార్ సార్ వాళ్ళే అంతకుముందు ఎక్స్ బ్రాండ్ సపోజ్ లక్స్ అనుకుందాము. లక్స్ వాడితే ఏమొచ్చింది? నురుగొచ్చింది. అంతేగాని ఇక్కడ మన అష్యూర్ సోప్ వాడడం వల్ల నురుగతో పాటు కారొచ్చింది. బెలెనో కార్. ఇంత మంచి ప్రొడక్ట్స్ అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్‌లైన్ మంచాల శ్రీనివాస్ సార్ గారికి, అలాగే నరార్ సార్ గారికి, పురుషోత్తం దాస్ సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు థాంక్ యూ. ఆహ్, ఓకే అండి. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. విష్ యూ వెల్.